హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ స్కోర్. ఇప్పుడే విక్రమ్ ఆన్ డ్యూటీ మూవీని చూశాను. యాక్టెడ్ బై నిఖిల్ అండ్ డైరెక్టెడ్ బై వేదవ్యాస్. సీజన్ 1లో మొత్తం 4 ఎపిసోడ్సే ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్గా 25 to 30 మినిట్స్ రన్ టైంతో జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. సో సిరీస్ చూసిన తర్వాత నాకైతే అంత ఇంట్రెస్టింగ్ ఏమీ అనిపించలేదు. చాలా రొటీన్గా ఉంటుంది సిరీస్ అంతా. స్క్రీన్ ప్లే కూడా అంత ఎంగేజింగ్ ఏం లేదు, నార్మల్గానే ఉంటుంది. కొన్నిసార్లు సిరీస్ చూస్తున్నప్పుడు సీరియలిస్టిక్ ఫీల్ వస్తుంది. సీరియల్ కైండ్ ఆఫ్ బ్రైట్ లైటింగ్ అండ్ ఆ డైలాగ్స్, కామెడీ కూడా సీరియల్ టైప్‌లోనే ఉంటుంది. రొటీన్ క్యారెక్టరైజేషన్సే ఉంటాయి. ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఖచ్చితంగా ఒక ట్రామా ఉండాలి. అది ప్రతిసారి వర్క్‌లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయాలి అని ఫిక్స్ అయ్యి రాసినట్టు ఉంటుంది సీరీస్ అంతా. హీరో క్యారెక్టర్‌ని ఎలివేట్ చేయడానికి పక్కనున్న సైడ్ క్యారెక్టర్స్‌ని తక్కువ చూపించడం, ఇలాంటి గిమ్మిక్స్ అన్ని ప్లే చేస్తూ ఉంటారు. అస్సలు వర్కౌట్ కాలేదది. స్టోరీ విషయానికొచ్చేస్తే శిరీష అనే ఒక అమ్మాయిని ఎవరో రేప్ చేస్తారు. సో రేప్ చేసిందెవరు? ఎందుకు చేశారో అని తెలుసుకోవడానికే స్టోరీ. స్టోరీ రొటీన్‌గా ఉన్నప్పుడు ఎగ్జిక్యూషన్ అయినా స్ట్రాంగ్‌గా ఉండాలి. లేకపోతే క్యారెక్టర్స్ అయినా యూనిక్‌గా ఉండాలి. ఈ సీరీస్‌లో 2 ఉండవు. కామెడీ సీక్వెన్సెస్ కూడా చాలా ఇర్రిలెవెంట్‌గా ఉంటాయి. అసలు ఏమాత్రం నవ్వు రాదు. ఆ సీక్వెన్స్ ఉండాలి అని ఇరిక్కించినట్టు ఉంటాయి. నార్మల్ సీన్స్‌లో కామెడీ చేసినా ఒకలాగుంటుంది గానీ, కరెక్ట్‌గా ఇన్వెస్టిగేషన్‌లో మెయిన్ సస్పెక్ట్ దొరికినప్పుడు కామెడీ చేస్తారు. అస్సలు వర్కౌట్ కాలేదు ఆ సీన్స్ అయితే. సీరీస్‌లో చాలా ఫ్లాస్ కూడా ఉన్నాయి. లైక్ హీరో క్యారెక్టర్ కొంచెం పిసినారి టైప్. బైక్‌లో రోజుకి హాఫ్ లీటర్ పెట్రోలే యూజ్ చేసే మైండ్‌సెట్. అలాంటి మైండ్‌సెట్ ఉన్నవాడు జావా బాబర్ బైక్‌ని కొంటాడా? అసలేమన్నా సింక్ ఉందా అసలు? అంత పిసినారైతే జావా బాబర్ బైక్‌ని ఎందుకు కొంటాడు? అట్‌లీస్ట్ దానికి ఒక ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వలేదు. అసలు హాస్పిటల్‌లో సీసీటీవీ కెమెరాస్ ఏం చేస్తున్నాయో అర్థం కాదు. ఇన్వెస్టిగేషన్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండదు. నార్మల్‌గా వెళ్తూ ఉంటదంతే. సీరీస్‌లో అఖిల అనే ఒక క్యారెక్టర్ ఇంట్రో కూడా చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ అనిపించింది సీరియల్ లాగా తీశాడని. సింపుల్‌గా సీరీస్‌లో ఉన్న నెగెటివ్స్ ఏంటంటే రొటీన్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ ఉంటుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బోరింగ్‌గానే ఉంటుంది. అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. క్యారెక్టరైజేషన్స్ కూడా రొటీన్‌గానే ఉంటాయి. కామెడీ సీక్వెన్సెస్ కూడా వర్కౌట్ కాలేదు. ఒకవేళ మీకు నార్మల్ టైప్ రొటీన్ స్టోరీ కూడా చూస్తాం అనుకుంటే చూడొచ్చు ఎట్ యువర్ ఓన్ రిస్క్. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.